హాయ్ అండి, నమస్తే. నేను మీరమ్మ. ఈరోజు మా ఇంట్లో నెడినం మొక్కలన్నీ చూపిస్తున్నాను. అయితే లాస్ట్ ఇయర్ మార్చిలో ప్రూన్ చేశాను, మళ్ళీ చేయలేదండి. అయితే ఎప్పుడు నిత్యం పువ్వులు ఉంటాయి. ఇప్పుడు నేను వీడియో తీస్తున్న టైంకి కొద్ది పువ్వులు తగ్గాయి. చాలా అందంగా ఉంటాయండి. లో మెయింటెనెన్స్, 3 రోజులకు ఒకసారి మనం నీళ్లు పెట్టుకుంటే చాలు. అయితే నాకు విత్తనాలు ఎక్కువ ఫామ్ అవడం వలన మొక్కలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఎప్పటికప్పుడు నేను మొక్కలు వేసేస్తూ ఉంటాను. కుండీలో ఎక్కువ మొక్కలు వేసేయండి, నాకు ప్లేస్ లేక. చూడండి, చిన్ని మొక్క సీడ్ రెడీ అయిపోయింది, పువ్వులు పూసి సీడ్ అయిపోయింది. అలా ఇంకా సీడ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి నాకు, అందుకు మొక్కలు ఎక్కువ ఉంటాయండి. చూడండి, చిన్ని మొక్క అండి, ఫ్లవర్స్ పూసేవి. వైట్ ఉంది, లైట్ పింక్ ఉంది, మెరూన్ ఉంది. అయితే అన్ని ర్యాకే ఉన్నాయండి నా దగ్గర. ఇదైతే ఎప్పటి నుంచో ఉన్న మొక్క అండి, 20 ఏళ్ళు అవుతుంది ఈ మొక్క. స్టార్టింగ్ మొక్క ఇది నాది. అయితే నేను పువ్వులు కొయ్యనండి, అలా అందానికి ఉంచేస్తాను, దానివల్ల సీడ్ ఫామ్ అవుతుంది. నా దగ్గర అన్ని స్టేజ్ల్లో కూడా మొక్కలు ఉన్నాయండి. ఇవన్నీ 3 months అవుతుంది అనుకుంటా అండి. ఇవేమో మొన్న వేసేయండి, 1 month 1.5 అవుతుంది. అయితే చాలా మొక్కలు నేను అందరికీ పంచేస్తూ ఉంటానండి. స్టార్టింగ్ అయితే అసలు ఉంచుకునేదాన్ని కాదు, అందరికి ఇచ్చేసేదాన్ని, ఎందుకు కుండీల్లో అయ్యి అక్కడ తెస్తామని. ఇది చూడండి, లాస్ట్ ఇయర్ ప్రూన్ చేశాను కదా, ప్రూన్ చేసిన కొమ్మలన్నీ ఈ కవర్లో గుత్తుగా గుచ్చేస్తానండి, కవర్ చుట్టూ నిండుగా. అయితే కొన్ని కులిపోయి ఇవైతే సేవ్ అయ్యి, ఇవి మొన్నటి వరకు చాలా పువ్వులు పూసేవి. ఇవన్నీ 1.5 year అవుతుందండి ఈ మొక్కలన్నీ. ఇవన్నీ కూడా ప్రూన్ చేయాలి నేను. ప్రూన్ చేస్తే కార్డెక్స్ లాగా వచ్చి మొక్క మనకి షేప్ అందంగా వస్తుంది. లేకపోతే ఇలా సన్నంగా పొడవుగా వచ్చేస్తే పువ్వులు పోస్తాయి, కార్డెక్స్ అది ఇలా అవ్వదు. ఇది మార్చి కదండి, నెలాఖరికల్లా ప్రూన్ చేస్తాను. చిన్ని మొక్కలు నాకు కొద్ది షేప్ నచ్చినవి ఇలా చిన్ని వాటిల్లో పెడతాను. మేడ మీద కూడా ఉన్నాయండి. ఇది మేడ మీద ఎండమూలని చాలా బాగా పోస్తున్నాయి పువ్వులు. ఇవి ఒకసారి పెట్టాను కదండి, ఈ కుండీ అంతా పెట్టేశాను. థ్యాంక్ యూ అండి.